సాదా బ్లౌజ్ కటింగ్ లో బ్యాక్ పార్ట్ ని పర్ఫెక్ట్ గా ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి కింద వైపున ఎడ్జెస్ అనేవి ఈక్వల్ గా ఉండేలాగా చూసుకోవాలి. బ్యాక్ పార్ట్ కి కింద వైపున బ్యాక్ బెల్ట్ యాడ్ చేసుకుంటాం కదా, సో దాని ఖర్చు కోసం ఈ విధంగా 1/2 ఇంచ్ కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసి పట్టుకొని బ్లౌజ్ యొక్క పొడవును అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ గా లైన్ దగ్గర నుంచి మనం పై వైపుకి బ్లౌజ్ ని ఈ విధంగా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ మార్కింగ్. అండ్ అలానే ఖర్చుల కోసం పై వైపున ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. అండ్ అలానే ఇక్కడ ఖర్చులతో కలిపి 14.5 ఇంచెస్ వచ్చింది కదా, ఇదే 14.5 ఇంచెస్ ని మనం ఇక్కడ కూడా మార్కింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా టేప్ తోటి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ ని కలుపుతూ మనం స్కేల్ తోటి లైన్ డ్రా చేసేసుకోవాలి. ఎందుకంటే మనకి లెంత్ అనేది రెండు వైపులా కూడా ఈక్వల్ గా ఉండడం కోసం అనమాట ఈ మార్కింగ్. నెక్ అండ్ షోల్డర్ ని మార్కింగ్ చేసుకోవడానికి ఫస్ట్ వచ్చేసి మనం చెస్ట్ లూజ్ ఎంత ఉంది అయితే ఒకసారి కొలుచుకోవాలి. నేను ఆది బ్లౌజ్ ని అయితే ఈ విధంగా వేసుకున్నాను. షోల్డర్స్ అనేవి మనం స్ట్రైట్ గా ఉండేలాగా ఈ విధంగా పర్ఫెక్ట్ గా బ్లౌజ్ ని వేసుకొని ఒక చంక దగ్గర నుంచి ఇంకో చంక దగ్గరికి అనమాట మనం టేప్ కి ఇంచెస్ ఉన్న సైడ్ అయితే మనం మెజర్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నాకు ఎంత ఉంది 19.5 ఇంచెస్ అయితే వచ్చింది.